Hi guys, welcome to our YouTube channel Jobsada. Please share and subscribe to our YouTube channel for more details and updates. టుడే మనమైతే ఓఎన్జీసీ రిక్రూట్మెంట్ గురించి అయితే చూద్దాం. ఇందులోనైతే వేరియస్ ఆఫ్ పోస్టులు రిలీజ్ అయ్యాయి. పోస్ట్ లెవెల్ E1 దానికైతే బేసిక్ పే స్కేల్ 60,000 నుంచి ఉంటుంది. మనకి ఇంకా వేరే అలవెన్సెస్ కూడా ఉంటాయి. యాన్యువల్ ఇంక్రిమెంట్, డియరెన్స్ అలవెన్సెస్ ఇచ్చారు, ఇవన్నీ ఉంటాయి. మనకైతే జియోలజిస్ట్ పోస్ట్కి అయితే పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ జియోలజీ విత్ మినిమం 60% మార్క్స్ ఆర్ ఎంఎస్సి ఎంటెక్ ఇన్ పెట్రోలియం జియో సైన్స్ 60% మార్క్స్ అయితే ఇదైతే ఎలిజిబుల్ ఉంది. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అయితే ఇది ఉంది. మనకైతే జియోలజీ సబ్జెక్ట్ నుంచి అయితే 40 క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది ఈ ఎగ్జామ్లో. ఇది అనేది సిబిటి ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ఇది వితౌట్ గేట్తో ఉంది. మనకైతే ఇక్కడ కేటగిరీ వైజ్గా పోస్టులు ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి జియోఫిజిస్ట్ సర్ఫేస్. ఇందులో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ జియోఫిజిక్స్ విత్ మినిమం 60% ఆర్ ఎంటెక్ చేసిన వాళ్ళు కూడా ఎలిజిబుల్. మనకి పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ ఫిజిక్స్ ఆల్సో చేసిన వాళ్ళు కూడా ఎలిజిబుల్. తర్వాత జియోఫిజిస్ట్ వెల్స్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ జియోఫిజిస్ట్ విత్ మినిమం 60%, ఎంటెక్ ఇన్ జియోఫిజిక్స్ టెక్నాలజీ విత్ మినిమం 60% మార్క్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ ఫిజిక్స్ ఆల్సో ఎలిజిబుల్. మనకైతే ఇందులో పోస్ట్ వైజ్గా కేటగిరీ వైజ్గా అయితే పోస్టులు ఇందులో మెన్షన్ చేశారు. తర్వాత ఇంజనీరింగ్ ఎవరైతే ఇంజనీరింగ్ చేశారో వాళ్ళది ఎలిజిబుల్. ఏడబ్ల్యూ పోస్టులు అంటారు వీటిని. ఏడబ్ల్యూ ప్రొడక్షన్ మెకానికల్ వాళ్ళకైతే ఇది ఎలిజిబుల్. గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ విత్ మినిమం 60% మార్క్స్ ఉండాలి. మెకానికల్ ఇంజనీరింగ్ చేసి ఉండాలి. ప్రొడక్షన్ పెట్రోలియం అయితే ఇది పెట్రోలియం ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు విత్ 60% మార్క్స్తో ఉండాలి. కెమికల్ ఎవరైతే కెమికల్ ఇంజనీరింగ్ చేశారో విత్ 60% మార్క్స్. డ్రిల్లింగ్ మెకానికల్ మళ్ళీ అగైన్ మెకానికల్ ఇంజనీరింగ్ వాళ్ళు ఎలిజిబుల్. మళ్ళీ నెక్స్ట్ పెట్రోలియం ఏడబ్ల్యూ డ్రిల్లింగ్ పెట్రోలియం మళ్ళీ పెట్రోలియం ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్. ఏడబ్ల్యూ మెకానికల్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ విత్ మినిమం 60% మార్క్స్. ఎలక్ట్రికల్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విత్ మినిమం 60% మార్క్స్. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్. మనకైతే ఇక్కడ పోస్టులు ఉన్నది కేటగిరీ వైజ్గా అండ్ బ్రాంచ్ వైజ్గా చూసి అప్లై చేసుకోండి. ఏడబ్ల్యూ పోస్ట్, ఏడబ్ల్యూ అంటే ఇట్ ఈస్ ఎ గెజిటెడ్ పోస్ట్. మనకైతే ఏజ్ లిమిట్ ఇచ్చారు ఇక్కడ. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే 26 years, ఓబీసీ అయితే 29 years, ఎస్సీ ఎస్టీ అయితే 31 years, పీడబ్ల్యూఐ జనరల్ వాళ్ళైతే 36, ఓబీసీ అయితే 39, ఎస్సీ ఎస్టీ అయితే 41, ఎక్స్ సర్వీస్ మెన్ జనరల్ అయితే 31, ఓబీసీ అయితే 31, ఎస్సీ ఎస్టీ అయితే 31. మనకైతే సెలక్షన్ ప్రాసెస్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అబ్జెక్టివ్ టైప్లో ఎగ్జామ్ అనేది పెడతారు. పెట్టిన తర్వాత మనకైతే ఇందులో 4 sections ఉంటాయి. ఒకటి జనరల్ అవేర్నెస్, కన్సర్న్ సబ్జెక్ట్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుంది. టోటల్ 2 hours ఆఫ్ టైం ఇస్తారు మనకి ఎగ్జామ్కి. 1:5 రేషియోలో తీసుకుంటారు మనల్ని ఇంటర్వ్యూకి. మనకైతే ఫస్ట్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది. ఆ ఎగ్జామ్ అయిపోయాక అందులో వచ్చిన మెరిట్ ప్రకారం మనల్ని ఇంటర్వ్యూకి అయితే సెలెక్ట్ చేస్తారు. సిబిటి అయితే మనకి 85 మార్క్స్కి పెడతారు. ఇంటర్వ్యూ అనేది 50 ఉంటుంది. టోటల్ 100 మార్క్స్కి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. మనకి ఇక్కడ మనకి ఇక్కడ ఏ సబ్జెక్ట్ నుంచి ఎన్ని మార్క్స్ అని కూడా మెన్షన్ చేసారు. మన కన్సర్న్ సబ్జెక్ట్ నుంచి అయితే 40, జనరల్ అవేర్నెస్ నుంచి అయితే 10 మార్క్స్, ఆప్టిట్యూడ్ టెస్ట్ అయితే 25, ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 10, టోటల్ 85 మార్క్స్కి ఉంటుంది. నెగిటివ్ మార్కింగ్ అనేది ఏమీ లేదు. మనకైతే ఇక్కడ
మన ఎగ్జామ్ సిటీస్ టెస్ట్ సెంటర్స్ ఎగ్జామ్ సెంటర్స్కి అయితే ఏ ఏ సిటీలో అవైలబుల్ ఉందో ఇక్కడ మెన్షన్ చేశారు. మనమైతే ఆల్రెడీ అప్లికేషన్ అయితే ఓపెన్ అయింది, అప్లై చేసుకోండి. మనమైతే ఇక్కడ మెన్షన్ చేసిన సర్టిఫికేట్స్ అన్నీ అప్లై చేసేటప్పుడు అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఫీజు అనేది జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ వాళ్ళకైతే 1000, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ అయితే ఫీజు ఏం లేదు. మనకు అప్లికేషన్ స్టార్ట్ డేట్ వచ్చేసి 10/1/2025, లాస్ట్ డేట్ వచ్చేసి 24/1/2025. రేపటితో అయిపోతుంది. అప్లై చేసుకోండి ఎవరైనా ఉంటే. మనకైతే 23/2/2025 నెక్స్ట్ మంత్లో అయితే మనకి ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ఇక్కడైతే జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. మెడికల్ కండిషన్స్ కూడా ఇక్కడ మనకి ఇచ్చారు. పార్షియల్ బ్లైండ్నెస్ ఉన్న వాళ్ళు అయితే ఎలిజిబుల్ కాదంట దీనికి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.